వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన ఎంక్వైరీని వేగవంతం చేయనుంది. ఇప్పటికే అధికారుల నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను డాక్యుమెంట్ల రూపంలో స్వీకరించిన కమిషన్ తర్వాత అఫిడవిట్లు సమర్పించాలని తెలిపింది. అఫిడవిట్ల సమర్పణకు గత నెల 27 వరకు గడువు ఇచ్చింది. దీంతో 60కు పైగా అఫిడవిట్లు కమిషన్ దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ సభ్యులు వీటిని పరిశీలించే పనిలో పడ్డారు. జూలై 5 లోపు అఫిడవిట్ల పరిశీలన పూర్తి చేసిన తర్వాత ఎంక్వైరీపై పూర్తి ఫోకస్ పెట్టనున్నారు. మరోపక్క కాగ్ రిపోర్ట్ను కూడా అధ్యయనం చేయనున్నారు. ఇక అఫిడవిట్లు సమర్పించిన వారిని ఓపెన్ డిస్కషన్ కు పిలిచి నిపుణుల ద్వారా టెక్నికల్ అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించాలని కమిషన్ భావిస్తోంది. బీఆర్కేఆర్ భవన్లోని కాన్ఫరెన్స్ హాల్లో బహిరంగ ఎంక్వైరీ జరపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అఫిడవిట్లలో కొన్ని అసంబద్ధమైన టెక్నికల్ అంశాలను జస్టిస్ ఘోష్ గుర్తించారని సమాచారం. వాటిపై నిపుణుల నుంచి మరికొంత సమాచారం తెలుసుకుని ఈ అంశాలపైనే క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ఛాన్స్ ఉంది. మూడు బరాజ్ల డిజైన్లు సరిగా ఉన్నాయా లేదా అని వారి అభిప్రాయాలను విన్న తర్వాత అవసరం అనుకుంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతో కూడా చర్చిస్తారు. నిర్మాణానికి పూర్తి అనుమతులు, చేయాల్సిన పరీక్షలు జరిగాయో లేదో కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు. ప్రస్తుతం జస్టిస్ ఘోష్ ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. ఈ నెల 5న రాష్ట్రానికి తిరిగొచ్చి ఎంక్వైరీ ఎలా నిర్వహించాలో ఒక నిర్ణయానికి వస్తారు. రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందిన ఒక టీం ఇటీవలే రూర్కీ వెళ్లి మేడిగడ్డ బరాజు డిజైన్ గురించి చర్చించింది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర జల సంఘం ప్రాణహిత డిజైన్కు ఆమోదం తెలిపింది. అయితే ఈ డిజైన్ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే అంశాన్ని తేల్చనున్నారు. ఆ తరువాత ఈ మార్పు కాళేశ్వరం కుంగుబాటుకు కారణమైందా అనే విషయాన్ని నిపుణులను అడిగి తెలుసుకోనుంది. ఎన్డీఎస్ఏతో పలు కేంద్ర సంస్థలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులకు డ్యామేజ్కు సంబంధించిన రిపోర్టులు ప్రభుత్వానికి ఇచ్చాయి. ఆ రిపోర్టులను కూడా ఘోష్ కమిషన్ అధ్యయనం చేయనుంది. మొదట టెక్నికల్ అంశాలపై డిస్కషన్ పూర్తి చేసి తర్వాత ఆర్థిక అంశాల లోతుల్లోకి కమిషన్ వెళ్లాలని భావిస్తోంది. మెయిన్ కాంట్రాక్టర్లకు బరాజు నిర్మాణం పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది. ఆ తరువాత అనధికారికంగా సబ్ కాంట్రాక్టులకు పనులు బదిలీ అయ్యాయి. దీనిపై కూడా కమిషన్ సభ్యులు దృష్టి పెట్టారు. ఆ సంస్థల బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించి ఎంత మొత్తంలో పనులు బదిలీ అయ్యాయో ఓ క్లారిటీకి వస్తుంది. ఆ తర్వాత ప్రాజెక్టు అంచనా ఎందుకు పెరిగింది, దానికి కారణాలేంటి అనే దానిపై కమిషన్ విచారించనుంది. కమిషన్ల కోసమే కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల మధ్య ఒప్పందాలు జరిగాయా అనేది కూడా తేల్చే పనిలో పడింది. అధికారులు సమర్పించిన అఫిడవిట్లలో ఆ కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలను కమిషన్ ఈ వారం స్టడీ చేయనుంది. అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్ కంపెనీ ప్రతినిధులే కాకుండా అవసరమైతే రాజకీయ నాయకులను కూడా పిలిపించాలని కమిషన్ భావిస్తోంది. దీంతో ఏ క్షణంలో ఎవరికి నోటీసులు ఇస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.